హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వాల్వో కంపెనీ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు గైస్. ఇటువంటి నోటిఫికేషన్ని మనకి నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో బీకామ్ వారు కావచ్చు, బీబీఏ వారు కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీటెక్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ NATS అనేసి ఇవ్వడం జరిగింది. సో నార్స్ అనేసి వాల్వో గ్రూప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో గ్రేటర్ బెంగళూరు ఏరియా, సో బెంగళూరు ఏరియాలో అయితే మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్ సైట్ ఇంటర్న్షిప్, సో ఇంటర్న్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది. 10,000+1 ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ 11 స్కూల్ ఆల్యూమెన్ వర్క్ హియర్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 8+ మోర్ పైన క్లిక్ చేస్తే మనకి స్కిల్స్ అనేవి ఇక్కడ స్క్రోల్ అవుతాయి అనమాట. సో ఆల్ స్కిల్స్ అని పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఎవరైతే లింక్డ్ఇన్లో మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ అయ్యి ఉంటుందో, సో ఆ యొక్క వారు మొత్తం అంతా కూడా సో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్కిల్స్ని యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్లో అనమాట. కమ్యూనికేషన్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, అలాగే డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, నాలెడ్జ్ యాక్విజిషన్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, అలాగే మెకానిక్స్ అనమాట. సో ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనమాట. సో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటే ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీరైతే మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ యొక్క జాబ్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వాల్వో ఎంబైర్స్ డిజైర్డ్ అండ్ ఇన్క్లూసివ్ by offering equal opportunities, welcome applications from candidates with disability for this position. సో డిజబిలిటీ కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ నార్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓపెన్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్, హ్యాండిక్యాప్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అబౌట్ ద ప్రోగ్రామ్ అనమాట. సో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట ఇది. సో ఇది ఒక ట్రైనింగ్ స్కీమ్ లాగా తీయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ స్కిల్లింగ్ ఇండియా యూత్ ఇన్ ట్రేడ్ డిసిప్లిన్స్, ది నేషనల్ అప్రెంటిసెస్ ట్రైనింగ్ స్కీమ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద అప్రెంటిస్ యాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. 1961 ప్రకారం యామ్డెడ్ ఇన్ 1973 అనేసి ఇవ్వడం జరిగింది. వాల్వో గ్రూప్ ఆఫ్ ఆఫర్స్ గ్రాడ్యుయేట్ ఏ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనమాట. సో ఇదైతే ట్రైనింగ్ ఇచ్చే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో బేస్డ్ స్కిల్ ఆపర్చునిటీ విత్ డ్యూరింగ్ ఆఫ్ 1 ఇయర్. సో ఇక్కడైతే మీరు స్కిల్ నేర్చుకొని జాబ్ చేయాలన్నమాట. సో 1 ఇయర్ అయినా ఇక్కడ స్కిల్ నేర్చుకోవాలన్నమాట. అయితే వాట్ యూ విల్ గెట్, సో మీ దగ్గర ఏముండాలంటే యూ విల్ బీ engaged with qualified training managers to impart the knowledge transfer and mentorship. సో మీరైతే మీరు ఎంగేజ్ అయ్యి సో విత్ క్వాలిఫైడ్ ట్రైన్ మేనేజర్ దగ్గర వర్క్ చేయవలసి ఉంటుంది. సో మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసే విధంగా ఉండాలి. సో యూ విల్ బీ లెర్నింగ్ ద లేటెస్ట్ అప్లికేషన్స్, ప్రాసెస్ అండ్ మెథడాలజీస్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ అనమాట. సో దిస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ
transaction pays for a school college student from classroom to a working background. So you will also learn soft skills, work culture, ethics and organizational behaviors while undergoing training అనేసి ఇవ్వడం జరిగింది. సో దిస్ enables to enhance your skills and upgrade your professional skills. The period of training is 1 year for 1 year and can be undertaken by recent graduates holders in order to transition from academic to professionals with work environment based on the requirements. ఓకేనా. సో మీకైతే 1 year ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళైతే మీ యొక్క రిక్వైర్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యు ఆర్ పెయిడ్ స్టైపెండ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. సో మీరైతే స్టైపెండ్గా మీరు ట్రైనింగ్ పీరియడ్లో తీసుకోవచ్చు అనమాట. దేర్ ఈజ్ నో గ్రాడ్యుయేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ యాజ్ ఏ అప్రెంటిస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, దిస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ట్రాన్సిషన్ పేస్ ఫర్ ఏ స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్ టు వర్కింగ్ బ్యాక్గ్రౌండ్. యూ విల్ ఆల్సో లెర్న్ సాఫ్ట్ స్కిల్స్, వర్క్ కల్చర్, ఎథిక్స్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్స్ వైల్ అండర్గోయింగ్ ట్రైనింగ్ 65% త్రూ అవుట్ అని చేయడం జరిగింది. 10th 12th గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. స్టైపెండ్ టు బి ఆఫర్డ్ బీఈ బీటెక్ అనమాట. సో బీటెక్ వాళ్ళకి బీఈ చేసిన వాళ్ళకి దీనికి స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బీటెక్ బీఈ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, మెకానికల్, సో మెకాట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఏఐ అనమాట. ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్. సో 65% త్రూ అవుట్ ఉండాలన్నమాట. సో అలాగే 10th 12th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టైపెండ్ టు బి ఆఫర్డ్ వచ్చేసరికి పొజిషన్ టైటిల్ GATR గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కింద వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్టైపెండ్ వచ్చేసరికి బీఈ బీటెక్ వాళ్ళకి 22,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. బీబీఏ, బీకామ్, బీఏ ఇంగ్లీష్ చేసిన వారికి 16,500 పర్ మంత్ స్టైపెండ్ అనేది రావడం జరుగుతుంది. డిప్లొమా చేసిన వాళ్ళకి మెకానికల్కి సో 16,500 పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి అయితే బెంగళూరు అండి. ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. అప్లై టు వాల్వ్ గ్రూప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నా యొక్క డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, జాబ్స్ కిట్ అనేది. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేయమంటుంది. సో మీకు ఆల్రెడీ రెజ్యూమ్ యాడ్ చేసి ఉంటే లింక్డ్ఇన్లో సో డైరెక్ట్గా ఎలాగొస్తుంది. సో డైరెక్ట్గా ఎలాగొస్తే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ మీరు అప్లోడ్ రెజ్యూమ్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క రెజ్యూమ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డూ యూ హ్యావ్ 65% త్రూ అవుట్ ఇన్ 10th 12th గ్రాడ్యుయేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే మొత్తం కలిపి 65% ఉందా లేదా అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎస్ అని క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ డిసేబిలిటీ సర్టిఫికేట్, సో యూఐడి కార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అటువంటి వారు అనమాట. సో ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ ఫిజికల్ ఛాలెంజ్డ్ అంటే సో ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సో ఆర్ యూ గ్రాడ్యుయేట్ బీఈ బీటెక్ అనేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి ఆప్షన్ అయితే బీఈ చేసిన వారా లేకపోతే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ అనేసి అడగడం జరుగుతుంది. సో బీఈ చేసిన వారు, బీటెక్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో
రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.